గోల్డ్ కార్డుకు 9 కోట్లు, కంపెనీలు కొంటే 18 కోట్లు అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. విదేశీ విద్యార్థులకు ఇదొక వరం. ఫారినర్లను నియమించుకునే కంపెనీలకు ప్రయోజనమని వెల్లడి. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్ళవలసిన అవసరం లేదని, యుఎస్లోనే ఉండేందుకు గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చని వెల్లడించారు. గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు $1 మిలియన్, దాదాపు 9 కోట్లు, అదే ఉద్యోగస్తులు నియమించుకునే కంపెనీలు అయితే $2 మిలియన్, దాదాపు 18 కోట్లు చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు కంపెనీలు అంటే ఏంటంటే, ఇప్పుడు భారతదేశం నుండి ఎవడన్నా పెట్టుబడిదారుడు అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీకి ఇదే గోల్డ్ కార్డు కావాలనుకుంటే వాళ్ళు 18 లక్షలు కట్టాలట. లేదు ఇక్కడి నుంచి గొప్ప యూనివర్సిటీల్లో, పెద్ద యూనివర్సిటీల్లో అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలని వెళ్ళిన విద్యార్థులు అక్కడ స్టడీలు కంప్లీట్ చేసుకొని అక్కడనే ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళు 9 కోట్ల రూపాయలను కట్టాలట. ట్రంప్ మా ఎస్సీబీసీ ఎస్టీలకు ఏమన్నా అక్కడ కూడా కొంత వెసులుబాటు కల్పించరాదు? ఈ 9 కోట్ల రూపాయలు మా ఎస్సీబీసీ ఎస్టీల దగ్గర ఎక్కడున్నాయి? లేవు. కాబట్టి కొంచెం ఈ ఆలోచన కలిగించాలి. ట్రంప్ తోటి ఎవరన్నా మన పెద్దవారు, ఈ భారతదేశానికి సంబంధించిన ఎస్సీబీసీ ఎస్టీల తరపున కొట్లాడే పెద్దవారు ఆయనకి ఈ వార్తను చేరవేయాలి. ఇదేం జోక్ వార్త కాదు ఇది. ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు వెళ్ళి చదువుకోవాలంటే, లేకపోతే అక్కడ ఉద్యోగాలు చేయాలంటే 9 కోట్ల రూపాయలు ఓన్లీ నగదు చెల్లించాలట. ఇంకా అడిషనల్గా అడిగి పోవడానికి, అక్కడ చదవడానికి ఆ ఖర్చులు కూడా ఉంటాయి. అవి ఇవి అన్నీ కలిపితే 10-12 కోట్ల పైనే అవుతాయి. మరి 12 కోట్ల రూపాయలు ఉంటే ఇక్కడనే ఏదైనా వ్యాపారం పెట్టుకోనో లేకపోతే భూములు కొనుక్కొని వ్యవసాయం చేసుకోవచ్చు. గాడి దాకా పోవడం ఎందుకు? కాబట్టి ఇది మన అణగారిన వర్గాల ప్రజలకు కూడా అమెరికాలో ఇది ఒక అడ్డుగోడ లాంటిదే. ఇన్ని కోట్ల అంటే ఇన్ని కోట్లు ఎవరి దగ్గర ఉంటాయి? మన దగ్గర ఉంటాయి. ఇక్కడ మనకి ఎస్సీబీసీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నట్టే అమెరికా వెళ్ళడానికి కూడా, అక్కడ గోల్డ్ కార్డ్ తీసుకోవడానికి కూడా కొంత వెసులుబాటు కలిగించాలి. దీన్ని మరి అమెరికా ట్రంప్ దృష్టికి ఎవరైనా తీసుకపోతే బాగుంటుంది.